మన శరీరంతో పాటు మెదడు కూడా చురుకుగా ఉండడం అవసరం. ఒత్తిడి, వయస్సు మొదలైన కారణాల వల్ల మీ మెదడు పనితీరు నెమ్మదించవచ్చు. పేర్లు మరిచిపోతుండడం, పనిపై దృష్టి సారించలేకపోవడం మొదలైనవి దీని లక్షణాలు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని మీ బ్రెయిన్ ను ట్రైన్ చేసుకుని చురుకుగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఎక్సర్సైజ్లేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మీ బ్రీతింగ్ పై ఫోకస్ చేయడం. మీరు ఓ చోట స్థిరంగా కూర్చుని ఓ 10 నిమిషాల పాటు మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. ఒకవేళ వేరే ఆలోచనలు వచ్చినా డైవర్ట్ అవ్వకుండా బ్రీతింగ్ పైనే దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ప్రిఫరెంటల్ కార్టెక్స్ కు వర్కౌట్ అందుతుంది. అటెన్షన్, డెసిషన్ మేకింగ్ లో ఈ ప్రిఫరెంటల్ కార్టెక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ వ్యాయామం చేయడం వల్ల ఎమోషనల్ కంట్రోల్, మెంటల్ క్లారిటీ మెరుగవుతుంది. సెకండ్ వన్, 2 పనులు ఒకేసారి చేయడం వల్ల కూడా మీ మెదడుకు తగిన వ్యాయామం అంది పనితీరు మెరుగవుతుంది. అంటే ఉదాహరణకు వాకింగ్ చేస్తూ అంకెలు రివర్స్ లో లెక్క పెట్టడం, లేదా ఇంటి పనులు చేస్తూ పాడ్కాస్ట్ వినడం వంటి పనులు చేయడం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఒకేసారి 1 కంటే ఎక్కువ పనులు చేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది. థర్డ్ వన్, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడం వల్ల కూడా మీ మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. కొత్త భాష నేర్చుకోవడం లేదా కొత్త సంగీత వాయిద్యం నేర్చుకోవడం వంటివి ఇందుకు తోడ్పడతాయి. దీనివల్ల మీ మెమరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫోర్త్ వన్, జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునేందుకు ట్రిక్స్ ఫాలో అవడం. అంటే ఒకవేళ పెద్ద లిస్ట్ ఉంటే దానిని చిన్న చిన్నగా విడగొట్టుకుని చదివి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఉదాహరణకు 10 అంకెల ఫోన్ నెంబర్ను 2 లేదా 3 భాగాలుగా విడగొట్టి గుర్తుపెట్టుకుంటే సులువుగా ఉంటుంది. ఇలాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల మీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక చివరిగా మరో వ్యాయామం, మన కంటి ముందున్న విజువల్ గుర్తు తెచ్చుకోవడం. అదెలా అంటే, మీరు ఓ గదిలో ఉన్నారనుకుందాం. అక్కడ గోడపై ఉన్న పిక్చర్ కావచ్చు, వాల్ పెయింటింగ్ కావచ్చు, లేదా అక్కడ ఏదైనా న్యూస్ పేపర్ ఉన్నా సరే వాటిని ఓ 30 సెకండ్ల పాటు గమనించి ఆ తర్వాత కళ్ళు మూసుకుని మీరు గమనించిన విషయాలను మళ్లీ గుర్తు తెచ్చుకోండి. దీనివల్ల విజువల్ మెమరీ, దృష్టి సారించడం మెరుగవుతాయని వైద్యులు చెబుతున్నారు.